శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. చాలా బాగుంది. ఈ సంవత్సరం మంచిగా అనిపిస్తుంది. అంతా పండుగ లెక్క జరుపుకుంటున్నారు. బాగుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దుగాల నుంచి మాకు ఎక్కడ అన్ని గుళ్ళు అన్ని మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. చాలా బాగా అనిపిస్తుందండి. మరి అయోధ్య అండి ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్తామండి. ఒక 3 నెలల తర్వాత పోతామండి. అంటే పక్కా వెళ్తాం. మరి ఆయన ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటున్నారు కదా, మరి ఈ అయోధ్య ఇదంతా జరగడానికి బీజేపీయే ముఖ్య కారణం అని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇక చెప్పలేమండి. మీకు అనిపించింది చెప్పండి. మీకు అనిపించింది జరిపించుకుంటారు. చాలా బాగుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దుగాల నుంచి హ్యాపీగా ఉన్నాము. అందరము గుళ్ళల్లో అక్కడ ఇక్కడ అంతా పైన మేము కళ్యాణం చేసి వచ్చినాము. బాగుంది. చాలా బాగుంది. హ్యాపీగా ఉంది. ఈ రోజంతా పండుగ లెక్క బాగుందండి. బాగుంది. మంచిగా ఉంది. ఆ దేవుడికి వెళ్తాం మేము. కానీ ఒక 3 months దగ్గర ఇప్పుడు వెళ్ళినాం అనుకో మనకు అసలు దర్శనం అవుతుందో కాదో, అందుకనే వెళ్ళలేదు మేము. ఒక 3 months తర్వాత వెళ్తాం మేము. జై శ్రీరామ్. మరి మనకి దాదాపు 500 సంవత్సరాలు పోరాటాలు, యుద్ధాలు ఎన్నో జరుగుతాయి, కానీ ఈ రోజు మనకి అయోధ్య రాలేదు. ఆ తరంలో మనం ఉన్నాము. ఎంతో అదృష్టంగా భావించాలి. మీరేమనుకుంటున్నారు? మన పిల్లల అదృష్టం అనుకోవాలి కదా. మన పిల్లల అదృష్టం చాలా బాగుంది. మేము ఇంత పండుగలకి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూసాం ఇన్ని సంవత్సరాల తర్వాత. ఇగో ఇవాళ మా దగ్గర ఆంజనేయుల స్వామి గుడిలో ఇక్కడ అభిషేకాలు అవి చేసుకొని ఇప్పుడే వచ్చి భోజనం చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉన్నాం. అంత సంతోషంగా ఉన్నాం అంటే అంత పండుగలప్పుడు కూడా ఇంత సంతోషంగా లేవు. ఇవాళ అంత సంతోషంగా ఉన్నాం మేము. రాములు వారు అనుకున్నారు కాబట్టి మన ముందుకు వచ్చారంటారా? అవును, మరి ఆయన వచ్చినందుకే ఆయన అక్షంతలు ఆయన అన్ని మన ఇంట్లోకి ముందే పంపించాడు కదా, పండుగ చేసుకోండి అని. ఆయన పంపించిన తర్వాతనే మనం పండుగ చేసుకుంటున్నాం కదా. అది ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. దాదాపు మనకి 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఈ రోజుకి మన అయోధ్య రావడము, అక్కడ గుళ్ళో ప్రాణ ప్రతిష్ఠ జరగడం, ఇదంతా చూసాక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇది చాలా సంతోషము. ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి పర్వదినం ఈ రోజు. కారణం ఏమంటే 500 సంవత్సరాల తర్వాత ఎన్నో పోరాటాల మధ్యన అవన్నీ తప్పించుకొని శ్రీరాముడు మరి ఏ ఇబ్బందులు లేకుండా మరి ఈ రోజు ఇంత ప్రశాంతంగా మరి ఆ యొక్క అయోధ్యలో కొలువైందంటే, ఇప్పుడు కొలువైన ఈ తరంలో మనమందరం ఉన్నామంటే ఇది మనందరికి కూడా గొప్ప కారణం. ఇది పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే రాముడు బాలరాముడుగా ఈ రోజు దేశ ప్రధాని చేత మీద ప్రతిష్ఠించబడి మరి ఇన్ని కోట్ల జనానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నా. ఈ అవకాశాన్ని తిలకించే భాగ్యం దొరికినందుకు మరీ ఆ శ్రీరామునికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. చాలా మంది అయోధ్య రావడానికి కారణం బీజేపీ పార్టీ అంటున్నారు. కొంతమంది బీజేపీ పార్టీ కాదు ప్రజలే అంటున్నారు. మీరేం చెప్తారు? అది ఒక పార్టీ కోసం అని కాదు, కానీ ముఖ్యంగా ఇది హిందూ దేశంలో ఉన్నటువంటి ఈ శ్రీరాముడు హిందూ దేవుడిగా పిలువబడి ఎక్కువ శాతం ఇండియాలో హిందూ మతస్థులు ఉండడం వల్ల, అది కాకుండా శ్రీరాముడు పుట్టిన జన్మభూమి కావటం వలన ఈ హిందువులంతా కూడా మరి పార్టీలకు అతీతంగా పోరాడి అందులో మరి బీజేపీ అనేది కొంచెము ముందు వరుసలో ఉన్నది అనే మాట నిజమే. కానీ వారొక్కరే కాదు, అందరూ ప్రజలు కూడా ఆ యొక్క శ్రీరాముడి జన్మస్థానం మళ్ళీ పునరుద్ధరింపడానికి అందరూ ప్రయత్నం చేశారు. ప్రజలందరి విజయం అని చెప్పక తప్పదు. మరి ఈ రోజు అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ జరగడం, అక్కడ ప్రతి ఒక్కరు ఇండియా మొత్తం చూసినా ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపిస్తోంది. మరి ఈ పండుగని మీరెలా జరుపుకుంటున్నారు? మీరే చూస్తున్నారు. మేము మన హిందువులకు ఉండే పండుగలన్నిటికంటే కూడా ఇది గొప్ప పండుగగా మేము అభివర్ణిస్తున్నాం. ఇది నిజంగా ఈ జనవరి 22 ఈ తారీఖు సువర్ణ అక్షరాలతోటి లెక్కింపబడుతుంది. ఇది మన ముందు తరాలు కూడా ఈ యొక్క రోజును పవిత్ర దినంగా, ఇది ఒక పెద్ద మహా పండుగగా, అన్ని పండుగల కంటే అతి గొప్ప పండుగగా మేము
అభివర్ణిస్తున్నాం అమ్మా. థ్యాంక్ యూ ఓకే, థాంక్యూ. జై శ్రీరామ్. అండి జై శ్రీరామ్. మరి మనకు అయోధ్య వచ్చింది, ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది బాలరాముడిది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. దేవుడి కోసం కదా సేవలు చేసుకుంటున్నాం, పులిగోర చేస్తున్నాం దేవుడి కోసం. అంటే ఇది అన్నదానంలో బాగా పులిహోర చేస్తున్నారండి. అన్నదానానికి సాంబారు వంకాయ బగారన్నం చేసి దోసినంత వరకు సేవలు చేసుకుంటున్నాం దేవుడికి. ఎక్కడికో అంత దూరం వెళ్ళలేం కదా, అందుకోసమని ఇక్కడ వరకు అని చేసుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి మనకి చాలా ఇయర్స్ తర్వాత ఈ రోజు అయోధ్య వచ్చింది, ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు. ఏమేం చేశారు? మేము పూజలు చేసాం, హ్యాపీగా ఉన్నాం. స్కూల్ డుమ్మా కొట్టావా? అవును. ఎందుకు? జై శ్రీరామ్ కోసం. జై శ్రీరామ్ కోసం. సో ఓకే, ఒకసారి అందరు గట్టిగా జై శ్రీరామ్ అని. జై శ్రీరామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మరి దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనకి ఈ రోజు అయోధ్య రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇది అంతా మోదీ గారు దయ వల్ల అయిందనేసి మా అందరం అనుకుంటున్నాము. ఆయన ఉండడం వల్లే ఈ 5 సంవత్సరాల కళ కూడా ఇప్పుడు సాకారం అయింది అనుకోవడానికి కూడా మాకు చాలా హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాము. జై శ్రీరామ్. మరి కేవలం బీజేపీ ప్రభుత్వం ఉన్నందుకే ఈ రోజు మనకు అయోధ్య వచ్చిందా? వేరే ప్రభుత్వాలు ఉంటే వచ్చేది కాదా? వేరే ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల నుంచి చేసినా ఎప్పుడు మాకు ఎంత ఇంప్లిమెంట్ అయినట్టు కనిపించలేదు. 317 అవి ఇవి అనేవి బీజేపీ పార్టీలోనే అవినీయి చాలా డిఫికల్ట్ అనేవి వీళ్ళే పూర్తి చేశారు కాబట్టి 100% బీజేపీ వల్ల అయిందని మేము అనుకుంటున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. దాదాపు 500 సంవత్సరాల తర్వాత మనకు అయోధ్య రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగని? మా ఇంటి పండగ సెలబ్రేట్ చేస్తాం. బాగా చేసుకుంటున్నారా? చాలా బాగా చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ మేడం. మనకి మరి అయోధ్య ఎన్నో సంవత్సరాల తర్వాత, ఎన్నో పోరాటాలు, ఎన్నో యుద్ధాల తర్వాత మనకి అయోధ్య రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది మీకు? మొదటగా మా ఫిలిం నగర్ కి మీరు వచ్చి మా గుడి ముందు మీరు ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మేము చాలా అదృష్టవంతులం అండి. మేము ఇప్పుడు రామరాజ్యంలో ఉన్నామని మేము అందరం అనుకుంటున్నాము. నాకు నిజంగా చూపు లేదండి, నేను బ్లైండ్ అండి. నేను దేవనార్ బ్లైండ్ స్కూల్లో చదువుకున్నాను. నా పేరు సత్యవాణి. నేను చూడలేకపోయినా రాముడు నన్ను చూశాడు, పైనుంచి వచ్చాను నాకు అనిపించిందండి ఈ రోజు నేను అయోధ్యకి వెళ్తే. ఇది మాత్రం నిజంగా నా మనసాక్షిగా చెప్తున్న మాట. నేను దేవుణ్ణి చూడలేను. మీరు కటౌట్లు పెట్టి చూసారో, సినిమాల్లో చూసారో, ఫోన్లో చూసారో నాకు తెలీదు. యూట్యూబ్ లో కూడా వస్తున్నాయి, అంతటా ఇవాళ జై శ్రీరామ్ అంటున్నారు. కానీ నాకు చెవులకి వినిపిస్తుంది కానీ కళ్ళకి కనబడట్లే. నేను ఎంత అదృష్టవంతురాలనో తెలుసా? రాముడు నన్ను చూస్తున్నట్టు నేను రాముడిని చూడట్లే. నేను రామ భక్తురాల్ని. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకానికి అర్థం నాకు తెలియదు కానీ ఈ శ్లోకం మాత్రమే నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మనకి దాదాపు 500 సంవత్సరాల తర్వాత మనకి అయోధ్య రావడం జరిగింది, దాని పండగలాగా మనం చేసుకుంటున్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. 2 సంవత్సరాల తర్వాత జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ తరంలో ఉన్నారు, మనకి అయోధ్య చూసే భాగ్యం దొరికింది, ఆ బాలరాముని చూసే భాగ్యము. మరి మీరు ఎప్పుడు వెళ్తారు అక్కడికి? టైం రావాలి కదండి. మరి మీ అందరికి అక్షింతలు వచ్చాయండి? మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ వచ్చాయండి. మరి ఆ పూజ కార్యక్రమాలను ఏ విధంగా చేసుకుంటున్నారు? కొందరి దీపాలు వెలిగించి అలా చేసుకుంటున్నారు. ఓకే అండి, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మరి దాదాపు 500 సంవత్సరాల తర్వాత మనకి అయోధ్య రావడం జరిగింది. ఆ తరంలో మనం ఉన్నాము, అయోధ్యను చూసే అదృష్టం మనకు దక్కింది. మీరు ఎలా అనుకుంటున్నారు? మన ముందు దాదాపు అంటే 5 తరాలు, 5 నుంచి 6వ తరం, మనం 5 తరాల ముందు లేని అవకాశం మనకు దక్కడం. మన ఈ 5 తరాల తర్వాత ఇప్పుడున్న ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితంలో సువర్ణాక్షరాలతో ఎందుకంటే మామూలు విషయం కాదు. రాముల వారి గుడి మన ప్రశస్త మన కళ్ళతో మనం చూసి మనం ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ఈ పండగ వేడుకలు జరుపుకుంటుంటే దానికి అసలు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అంత ఆనందం, అంత ఉత్సాహం, అంత సంతోషంగా పండగ జరుపుకుంటాం. దయచేసి అందరూ కూడా దీనికి సహకరించినందుకు మిగతా మతాలు కావచ్చు వాళ్ళు కూడా సహకరించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీరాముని ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ చెల్లించుకుంటాం. ఈ దగ్గర చాలా దేవాలయంలో దేవుడు సేవ చేస్తా నాదస్వరం నేను వాంచేది చాలా టెంపుల్ లో చూసినమ్మా. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి సీతారాముల వరకే తెలుసు,
సీతారాములు అంటే అన్ని ఇట్లా. కానీ ఇవాళ జరిగింది సీతారాముల కళ్యాణం, సీతారాముల పట్టాభిషేకం కాదు. బాలరాముడు 10 ఇంట్లో చిన్న పిల్లోడు ఎంత ముద్దుగా ఉంటాడో అలాంటి బాలరాముడు 10 స్టార్ జరిగింది. అందరికి ఆనందం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను ఇవ్వనా అంటే నాకు వద్దాళ్ళు రెడీ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మరి మనకి ఈ రోజు అయోధ్య రావడం జరిగింది ఎన్నో యుద్ధాల తర్వాత. అదే విధంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. మరి మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ పండుగని? చేసుకుంటున్నాం. పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళాలి, ఈ రోజు అందరు ఇంట్లోనే ఉన్నారు. ఏ రకంగా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగుంది, గుడికి వెళ్ళిన మంచిగా జరిగింది, బాగుంది. మరి ఇక్కడ మొత్తం చూస్తుంటే ఇక్కడ ఏరియా అంతా చాలా హడావుడిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు అన్నదానం ఏమైనా ఉందా అండి ఇక్కడ? ఉంది ఉంది. అంటే కేవలం ఈ రాముడు అయోధ్య దాని గురించి అన్నదానం పెడుతున్నారు. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి దాదాపు మనకి ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాల తర్వాత మనకి అయోధ్య రావడం జరిగింది. ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అన్నది జరిగింది. సో ఎలా భావిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా. 500 సంవత్సరాల క్రితం అంత పోరాడి చేసి ఈ రోజు వాళ్ళు పోరాడడం వల్ల ఈ రోజు మనం ఇదంతా చూస్తున్నామమ్మా. నాకైతే ఫుల్ హ్యాపీ అమ్మా. మరి ఈ పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అయితే అమ్మా 2 రోజులు బట్టి మాకు ఒకటే ఆనందం అమ్మా. 2 రోజులు బట్టి ఇంకా ఇల్లు శుభ్రం చేసుకోవడం, అన్ని క్లీన్ చేసుకోవడం, పూజలు చేసుకోవడం అమ్మా. అంత మాకు ఎంత అదృష్టం. ఇంకా ఈ 2024 సంవత్సరానమ్మా చాలా మంచిగా మాకు అనిపించిందమ్మా. చాలా సంతోషం అమ్మా. రాముల వారికి చేతులెత్తి దండం పెట్టాలమ్మా. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. మరి దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఎన్నో యుద్ధాలు ఎన్నో పోరాటాల తర్వాత ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత ఈ రోజు మనకి అయోధ్య రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మనం అయోధ్య మందిరం కట్టి మనము ఇక్కడ మొత్తం దేశ స్థాయిలో గాని అంతా చేయడం చాలా సంతోషంగా, మొత్తం హిందూ బంధువులంతా చాలా సంతోషంగా ఈ యొక్క పండుగల దీపావళి పండుగలో చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి అందరికీ. దాదాపు 500 సంవత్సరాల పోరాటం తర్వాత ఎన్నో యుద్ధాల తర్వాత మనకి ఈ రోజు అయోధ్య రావడం, అక్కడ బాలరాముడిని ప్రాణ ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చెప్పలేనంత సంతోషం అండి. అండ్ క్రెడిట్ ఇవ్వాలంటే గానా నరేంద్ర మోదీ అండ్ యోగినాథ్ వాళ్ళకి 1 కోటి సార్లు దండం పెట్ట తక్కువ. ఈ రోజు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం. మేము అందరము ఒక పండుగలాగా జరిపిస్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉన్నాం, చెప్పలేను అంత సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మరి ఈ అయోధ్య మనకి రావడానికి కారణం కేవలం బీజేపీ పార్టీయా లేకపోతే ఇంకెవరిదైనా ఉందా? ఆ పార్టీ ఉంది కాబట్టి మనకు అయోధ్య వచ్చిందా? డౌటే లేదండి, బీజేపీ ఉంది కాబట్టే వచ్చింది. ఎవరికి చిన్న చిన్న పిల్లలకి అడిగినా కానీ చెప్తారు బీజేపీ నరేంద్ర మోదీ ఉన్నారు కాబట్టే మనకు ఆ ఆనందము ఆ ఇచ్చిందని ప్రతి ఒక్క అందరికి తెలుసు, చెప్పే డౌటే లేదు. మరి మన ఇంటికి అందరి ఇంట్లోకి అక్షింతలు వచ్చాయి. మరి అక్షింతల్ని పూజ మందిరంలో పెట్టి ఏ రకంగా చేసుకుంటున్నారు పూజ? పెట్టామండి, ఇక్కడ పూజ చేసినాము. అందరం టైం అయినాక పూజ చేసుకుని అందరం చేసుకున్నాము, ఇంటింటికి పంచాము. అయితే చాలా సంతోషంగా ఉన్నారా? చెప్పలేనంత సంతోషంగా ఉన్నామండి. ప్రతి ఒక్కరు చూసుకోండి ముఖాలు హ్యాపీగా, చెప్పలేము అంత సంతోషంగా ఉన్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.